ఓకే శ్రీ దుర్గా గారు, ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? చికెన్ కోఫ్తా కర్రీ. చికెన్ కోఫ్తా కర్రీ. వావ్, ఇక్కడ చికెన్ తో స్నాక్, ఇక్కడేమో కర్రీ. వావ్, చూద్దాం మరి చికెన్ కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చికెన్ కోఫ్తా కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొబ్బరి పాలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు, శనగపిండి 2 టీ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, తరిగిన టమాటా 1. ఓకే శ్రీ దుర్గా గారు, స్టార్ట్ చేద్దామా కోఫ్తా కర్రీ? ఓకే అండి. చికెన్ కోఫ్తా కర్రీ ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మా కోఫ్తాకి అన్ని కలుపుకుందాం అండి. ఓకే, సో అది డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను ఆయిల్ హీట్ పెట్టేద్దాం. ఓకే, ముందుగా చికెన్ ఉడికించి గ్రైండ్ చేస్తానండి. ఏమేమి వేసి ఉడికించారు? కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి ఉడికించారు. ఉడికించి సో ఇక్కడ పైన ఏం వేశారు? కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా వేసాను. ఓకే, అంతా మిక్స్ చేసుకుందాం అండి. సో చికెన్ ఉడికించేటప్పుడు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి ఉడికించారు. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? కొద్దిగా శనగపిండి వేసుకుందాం. ఓకే, సో కోఫ్తాలు వచ్చే విధంగా మనకి బైండింగ్ కావాలి కాబట్టి శనగపిండి వేస్తాం. అవునండి, అవునండి. కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకుందాం అండి. ఓకే, కొంచెం క్రిస్పీగా రావడానికి, అంతేనా? అవునండి. కొద్దిగా కొత్తిమీర ఇందాక వేసారు, మళ్ళీ వేస్తున్నారు కొద్దిగా. ఓకే, సో మంచి ఇంకా తృప్తి, సారీ మనసు ఇంకా తృప్తి చెందలేదు అనమాట. కొత్తిమీర మీద కొంచెం వేస్తారు. అవునండి. కొద్దిగా గరం మసాలా గరం మసాలా పౌడర్. ఓకే, ఈ వంట ఎవరు నేర్పించారు మీకు? ఓన్ ఐడియా అండి. ఓన్ ఐడియా. చూద్దాం, బాగుందా? టేస్ట్ బాగుందా? మీరు ఇంట్లో ట్రై చేశారా? ఎక్సలెంట్. ఎక్సలెంట్ గా వచ్చిందా? ఓకే, నార్మల్గా మటన్ కీమాలు ఇవి చూస్తున్నా కానీ చికెన్ కీమాలతో అది కూడా కోఫ్తా కర్రీ. సండే మనం చికెన్ చేసుకుంటాం కదా, కొద్దిగా వెరైటీగా చేద్దామని ట్రై చేశారు. బాగుంది. ఇంట్లో అందరూ ఇష్టపడ్డారా? ఇష్టపడ్డారు. మీరు తిన్నారా ఇది? తిన్నాను. బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంటుందా? ఇది కూడా మళ్ళీ సిగ్గుపడుతూ చెప్తారు. మీరు ఎంత ఫాస్ట్ మీ సిస్టర్ అంత స్లో అనుకుంటాను కదా. అవునండి. సో ఇది కావాలంటే మనం అలా స్నాక్స్ లా ఉంచేసుకోవచ్చు. స్నాక్ లా కూడా తినొచ్చు, లేదా హ్యాపీగా కర్రీలా కూడా కర్రీలా చేసుకోవచ్చు. సో ఈవినింగ్ స్నాక్ అండ్ నైట్ కి డిన్నర్ కూడా రెడీ అయిపోతుంది. ఒకేసారి కోఫ్తాలు చేసుకుంటా. సో హ్యాపీగా మనకి ఇలా ఉండలు వచ్చే విధంగా మనం కలిపేసుకోవాలి. అంతేనండి. ఇవన్నీ కలిపేసాను. కొద్దిగా ఇప్పుడు కోఫ్తాలు చేసి వేపేసుకోండి. మీరు మీ అక్కని ఏమని పిలుస్తారు? వాణి అని పిలుస్తాను. వాణి అనే పిలుస్తారు. నేను మాత్రం మా అక్కను అక్క అని పిలుస్తాను. పెద్దక్కని అక్క అని పిలుస్తాం. ఓ, ఇంకొక అక్క ఉన్నారా? తన పేరు కుమారి, లక్ష్మీ కుమారి. లక్ష్మీ కుమారి. ఓకే, వేసేసుకుందాం. ఒకటి ఇలా ఉండాలా చేసుకొని వేసేసుకోవడం. లక్ష్మీ కుమారి, శ్రీవాణి, శ్రీ దుర్గా. మా సిస్టర్స్ పేరేంటి తెలుసా? శ్రీదేవి, శ్రీకన్య, శ్రీలత, శ్రీవిద్య అండ్ శ్రీవాణి. అంటే మా పెద్దమ్మ కూతుర్లతో సహా. అంటే మా అమ్మమ్మ అందరికి ఒకేలా పెట్టారు. బ్రదర్స్ 5, సిస్టర్స్ 3. ఓ, సో మా బ్రదర్ ఒక్కడే హిట్లర్. మా అందరికి అలా పెట్టారు పేర్లు. మా 5 కూడా హిట్లర్స్ అండి. సో ఇక్కడ వేరే ఎక్స్ట్రా మసాలాస్ ఏం లేకుండా జస్ట్ గరం మసాలా ఒక్కటి యాడ్ చేస్తారు, అంతేనా? అంతేనండి. ఓకే, ఇంకేం స్పెషల్స్ చేస్తూ ఉంటారు మీరు నాన్ వెజ్లో? నాన్ వెజ్లో ఆల్ వెరైటీస్ బిర్యానీస్ చేస్తానండి. బిర్యానీసా? సో సండే వస్తే చాలు పండగ అనమాట, అంతేనా? వీక్లీ 2 times 3 times. అవునా? పిల్లలకు బాగా ఇష్టం, మా హస్బెండ్ కూడా ఇష్టం అండి. ఓ, మీరు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు? వెజ్జేనా? చూస్తే తెలిసిపోతుంది. వెజ్లో వెరైటీస్ చేస్తుంది అక్క, నేను నాన్ వెజ్లో వెరైటీస్ చేస్తాను. సో ఒకే దగ్గర ఉంటారా, కొంచెం దూరంగా ఉంటారా? కొంచెం దూరమే. సో ఇక్కడ కోఫ్తాలు పెరుగుతుంటే పక్కన మనం గ్రేవీ పార్ట్ తయారు చేసుకుందాం. రెడీ చేస్తాం. నేను ఇది ఇటు షిఫ్ట్ చేసేస్తాను. ఓకేనండి. సో ఇక్కడ మీ సిస్టర్ మీకు హెల్ప్ చేస్తారు అవి వేసి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందామా? ఓకే, చూడండి కొంచెం చాలండి.
ఇప్పుడు ఏం చేయాలి? ఆనియన్స్ నూనె కాగిపోయింది. ఆనియన్స్ వేసుకుందామండి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు మీ సిస్టర్ మీకు హెల్ప్ చేస్తున్నారు, పచ్చిమిర్చి పచ్చిమిర్చి అని చెప్పి. హై పెట్టరా? ఓకే. సో ఇందులో స్పెషల్గా ఏమి యాడ్ చేస్తున్నారు కోఫ్తా కర్రీలో, గ్రేవీ పార్ట్లో? కొబ్బరి పాలు. కొబ్బరి పాలు. కొబ్బరి పాలతో బాగుంటుందా? బాగుంటుంది. వావ్. ఎందుకంటే అది స్పైసీనెస్ కాబట్టి ఇది కమ్మగా ఉంటుంది. కమ్మగా ఉంటుంది. నార్మల్ వెజిటేరియన్ లో ఎక్కువగా కొబ్బరి పాలు యూస్ చేయడం చూసాను, కానీ నాన్ వెజ్ లో మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను చూద్దాం. నాన్ వెజ్ లో చేస్తారా? నాకు ఐడియా లేదు. వేయిపోయినట్టున్నాయి. రెడీ అయిపోతుంది. చూడండి అయిపోయాయా? అయిపోయినాయి, తీసే. ఓకే. సో కోఫ్తాలు అయితే రెడీ అయిపోయాయి. ఉప్పు యాడ్ చేద్దాం. సో మొత్తం గ్రేవీకి సరిపడి వేసేస్తాం. గ్రేవీకి సరిపడా. ఆల్రెడీ కోఫ్తాల్లో వేస్తారు కాబట్టి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేద్దాం. టమాటో ప్యూరీ. దీంట్లో ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఓకే. సో పచ్చిమిరపకాయ వేసి మీరు ఈ టమాటోని గ్రైండ్ చేస్తారు. వేసేయాలా? వేసాను. నార్మల్గా టమాటాలు పచ్చిమిరపకాయలు సపరేట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, కలిపి గ్రైండ్ చేసి వేస్తే ఇంకో టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేగించుకుందాం. ఓకే. ఎగిరిపోయింది పచ్చివాసన. కారం, కొద్దిగా కారం. ఓకే. ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం, ప్లస్ పచ్చిమిర్చి కూడా పేస్ట్లో వేసాను కదా, కొద్దిగా వేసుకుందాం. ఓకే. ఇది ఒక అలవాటు కదా, మనం కర్రీస్ చేసుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు, కారం కూడా వేస్తారు. కొద్దిగా గరం మసాలా. మళ్ళీ గరం మసాలా. సో కోఫ్తాల్లో గరం మసాలా బాగా ఉంది, సో గ్రేవీలో కూడా కావాలి కాబట్టి మళ్ళీ కొంచెం. అసలు ఈ మసాలా వేస్తే చాలు ఇంట్లో ఏదో స్పెషల్గా డిష్ రెడీ అయిపోతుంది, ఫీలింగ్ ఏంటి స్పెషల్ డిష్ ఇంకా మసాలా వేస్తే. కొద్దిగా కరివేపాకు. ఓకే. కొబ్బరి పాలు పోసేసుకుందాం శ్రీవాణి. ఓకే. ఇంట్లో తీసారా లేకపోతే బయట నుండి తీసుకొచ్చారా? ఇంట్లోనే చేశాను. ఇంట్లో తీసారా? ఓకే. కొద్దిగా సిమ్ పెట్టుకుందాం. ఓకే. సో ఇది మరగాల కొబ్బరి పాలు? కొంచెం 1 minute. ఓకే. ఓకే. ఇవన్నీ ఇప్పుడు కోఫ్తాలు వేసేసుకుందాం. అవునా? వేసేసుకుని 2 minutes మూత పెడదాం. ఓకే. సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి కోఫ్తాలకి పట్టుకుంటాయి అంతేనా? వేసేస్తాం. కోఫ్తా కర్రీ అంటే ఇంత పెద్ద ప్రాసెస్ అనుకున్నాను, కానీ చాలా సింపుల్గా ఈజీగా చేస్తారు. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మూత పెట్టేనా? పెట్టేద్దాం. సో ఒక ఫ్యూ మినిట్స్ ఉంచేస్తే మనకు రెడీ అయిపోతుంది కర్రీ. చూద్దామండి. ఇంకా చూద్దామండి. ఒక 2 minutes అండి. మళ్ళీ మూత పెట్టాలా? అవసరం లేదండి. సో కొబ్బరి పాలంతా ఇంకిపోవాలా? కొద్దిగా. సో అప్పుడు డ్రై అయిపోతుందేమో, గ్రేవీ ఉండదు కదా? ఒక 1 minute. ఓకే. అయిపోయిందండి. సవారిపోయినా నేను పట్టుకోనా? నేను తీస్తా, మీరు పట్టుకోండి. ఓకే. ఓకే. డ్రై ఐటమ్ అయిపోయింది, గ్రేవీ ఎక్కువ లేకుండా. అంటే మనకి సాంబార్ సైడ్కి అలా బాగుంటుంది అంటారా? ఓకే. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే. రెడీ. వేడివేడిగా చికెన్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయిందండి. దీని తయారీ విధానం మరోసారి చూద్దాం.
చికెన్ కోఫ్తా కర్రీ తయారు చేయు విధానం. పచ్చిమిరపకాయలు, టమాటా కలిపి టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. చికెన్ కీమాలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర వేసి ఉడికించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కోఫ్తాల్లో చుట్టి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, గరం మసాలా, కరివేపాకు వేసి కొబ్బరి పాలు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ కోఫ్తా కర్రీ రెడీ.